హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 15 డేస్ టైం టేబుల్లో మనం ఈరోజు వచ్చేసి డే 13లో ఉన్నామండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని. రీజనింగ్ చాప్టర్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. సో ఈ వీడియోలో అయితే మనకి రీజనింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది అర్థమెటిక్ మీద చేద్దాం. సో అర్థమెటిక్లో ఈరోజు టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో నెంబర్ సిస్టమ్ అనేది నేను 2 డేస్ కేటాయించాను. అంటే డే 13కి అండ్ డే 14కి కూడా నెంబర్ సిస్టమ్ అనేది కేటాయించానండి. సో నెంబర్ సిస్టంలో ఆఫ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ చేయండి. అర్థమెటిక్ నుంచి ప్రాబబిలిటీ, నెంబర్ సిస్టమ్ అండ్ ప్రాబబిలిటీ. ఓకే, దీని నుంచి కూడా 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. నెంబర్ సిస్టమ్కి ఎందుకంటే ఇంపార్టెన్స్ టూ డేస్ ఎందుకు కేటాయించానండి, దీంట్లో నెంబర్ సిస్టమ్ నుంచి మనకి 1 to 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నెంబర్ సిస్టమ్కి 2 డేస్ అనేది నేను డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీకి అయితే 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఖచ్చితంగా వస్తుంది అనేది చెప్పలేం, బట్ ఛాన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండి. సో స్ట్రాటజీ జీకే నుంచి మనం స్పోర్ట్స్ తీసుకుందాం. స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కదా. సో స్పోర్ట్స్ అనేది ఈరోజు కవర్ చేయండి. నెంబర్ సిస్టమ్ అనేది ఆఫే చేస్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ అనేది కంప్లీట్గా కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి పంచాయతీరాజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవి కవర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి గుర్తులు, మనకి ఆల్మోస్ట్ ఆల్ హిస్టరీ కూడా మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయాయి. నాకు తెలిసి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయాయండి హిస్టరీ నుంచి కూడా. సో ఇది కూడా మనకి అయిపోతుంది నెక్స్ట్ వీడియోతో అయిపోతుంది. సో మ్యాక్సిమం మనం ఇప్పటికైతే డే 12కి మ్యాక్సిమం ఇంపార్టెంట్ రీజనింగ్ నుంచి అండ్ హిస్టరీ నుంచి, జాగ్రఫీ నుంచి, పాలిటీ నుంచి అండ్ వీటన్నిటి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోయాయండి స్ట్రాటజీ జీకే నుంచి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవన్నీ ఓన్లీ అర్థమెటిక్లో మాత్రమే మనకి కొన్ని చాప్టర్స్ అనేవి మిగిలిపోయాయి. 1 to 2 చాప్టర్స్ ఆర్ 4 to 5 చాప్టర్స్ మిగిలిపోయాయి. సో ఈ బ్యాలెన్స్ ఈ 3 డేస్లో అవి మాత్రమే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం కాన్సన్ట్రేషన్ అంతా డే 13, 14, 15 అంతా మనకి అర్థమెటిక్ మీదే పెట్టండి. ఓకే, ఇవి మీకు మధ్యలో కొంచెం విసుగ్గా అనిపించినప్పుడు ఇవి కవర్ చేయండి. చిన్న టాపిక్సే ఇవి, అంత ఇంపార్టెంట్ కాని టాపిక్సే, బట్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో హిస్టరీ నుంచి గుర్తులు, సో ఇది 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఖచ్చితంగా వస్తుంది అయితే చెప్పలేం, ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కమిటీలు, ఎకనామిక్స్ నుంచి ఇంపార్టెంట్ కమిటీలు. సో కమిటీస్ కూడా ఒక్కోసారి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో మీకు తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీస్, ఇది కరెంట్ అఫైర్స్ పరంగా అయితే చూసుకోండి. సో కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకుని మనకి ఇది ఇంపార్టెంట్. స్పోర్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకోవాలి అండ్ స్ట్రాటజీకి పరంగా కూడా చూసుకోవాలండి. సో దీంట్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇప్పుడు మనకి క్రికెట్లో ఎంతమంది ప్లేయర్స్ 11 ప్లేయర్స్ ఉంటారు కదా, ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అండ్ చెస్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. అంటే మరీ ఇంత ఈజీగా ఇవ్వరులేండి, చెస్, క్రికెట్ అని ఇవ్వరు, ఇంకా స్పోర్ట్స్ ఎక్కువే ఉన్నాయి కదా. సో అలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో అంటే ఆ టైప్ కూడా మీరు ఆ వేలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి స్పోర్ట్స్ గురించి అయితే. ఓకేనా. ఇంపార్టెంట్ కమిటీస్ అయితే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని ఇంపార్టెంట్ కమిటీస్ చదువుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ నుంచి ఎనీ 5 టాపిక్స్ అని చెప్పాను కదా. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో కూడా మనం వీడియోస్ పెడుతూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 6 to 7 వీడియోస్ అనేది ఉన్నాయండి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఒకసారి దాంట్లో చూసుకొని మీకు దాంట్లో ఒక 5 టాపిక్స్ అనేది పిక్ చేసుకొని డైలీ అనేది చదువుకుంటున్నారని అనుకుంటున్నాను నేనైతే. సో మరి మీరు చదువుతున్నారు లేదా నాకైతే తెలియదండి. మీరు కామెంట్స్ కూడా ఏం చేయట్లేదు అండ్ లైక్స్ కూడా ఏం చేయట్లేదు. సో మీరు చదువుతున్నారు లేదా నాకు తెలియదు. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో ఇట్స్ అప్ టు యూ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మన టార్గెట్స్లో మార్క్ టెస్ట్ అండ్ దాని అనాలిసిస్. సో మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయండి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మీకు మార్క్ టెస్ట్ రాస్తే నెగిటివ్ మార్క్స్ తగ్గుతాయి అండ్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో మస్ట్ అండ్ షుడ్ మార్క్ టెస్ట్ రాయండి, దాని అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా? ఇవేనండి ఈరోజు అయితే మన డే 13 నుంచి మనకున్న టార్గెట్స్, డే 13 నుంచి ఉన్న టార్గెట్స్. సో ఆల్మోస్ట్ ఆల్ డే 12కి మనకి అన్నీ అయిపోయాయి, ఒక అర్థమెటిక్ తప్ప. సో ఇవన్నీ చిన్న చిన్నవండి, కవర్ చేసుకుంటే బెటర్. లేదు అంటే మీకు డే 14 డే 15లో మనకి అర్థమెటిక్ బ్యాలెన్స్ ఉన్న అర్థమెటిక్ ఒకటే సరిపోతుందండి. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఏంటో చూద్దాం. నెంబర్ సిస్టము, ప్రాబబిలిటీ, స్పోర్ట్స్, పంచాయతీరాజ్, గుప్తులు, ఇంపార్టెంట్ కమిటీస్, ఎనీ 5 కరెంట్ అఫైర్స్, మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్. ఓకేనా? సో ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.